చినుకుతో నగరం మరోసారి చిగురుటాకులా వణికింది. మనం చూసాం కుండపోత వర్షంతో ఇళ్లు కాలనీలు అన్ని ఎలా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయో. మూసీ నది ఉప్పొంగడంతో పరిసర ప్రాంతాలని వరద నీరు చుట్టుముట్టింది. సరూర్ నగర్, ఉప్పల్, హయత్ నగర్, నాగోల్, ఓల్డ్ సిటీ ప్రాంతాలని వరద నీరు ముంచెత్తింది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనం బయటకు రాలేని పరిస్థితి. సరూర్ నగర్లో రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ నుంచి నీరు పైకి ఎగజిమ్ముతోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బోడుపల్, పీజావిగూడ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, సామాగ్రి అంతా తడిసి ముద్దయ్యాయి. హైదరాబాద్లోని నాచారం, రాఘవేంద్ర నగర్ కాలనీల్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో కాలనీలు, ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఇళ్లల్లో ఉన్నవారు బయటకు రాలేని పరిస్థితి. పీర్జాదిగూడలోని ప్రగతి నగర్లో గత ఏడాది వరద నీరు ముంచెత్తింది. ఇప్పుడు కూడా మళ్లీ నీరు ముంచెత్తింది. దీంతో కాలనీలన్నీ ఖాళీ చేస్తున్నారు స్థానికులు. ఇక ఇటు రామంపూర్ విషయానికి వద్దాం. ఇక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వనస్థలిపురం, చింతలకుంట జాతీయ రహదారిపై వర్షపు నీరు చేరింది. పాత బస్తీలో కూడా లోతట్టు ప్రాంతాలని వరద నీరు ముంచెత్తింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగరం, ప్రశాంత్ నగర్, మిథిలా నగర్, బడంగ్పేట్ తో పాటు పలు కాలనీలోకి నీరు చేరింది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వరదల్లో చిక్కుకున్నారు. హస్తినాపురం డివిజన్ సాగర్ ఎన్క్లేవ్ లో ఆయన పర్యటిస్తూ ఉండగా కారు వరదల్లో చిక్కుకుంది. దీంతో ఆయన సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఆయన కూడా కారును తోశారు. చాలా సేపటి తర్వాత ఎలాగోలా వరద నుంచి బయటపడ్డారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఇలా భారీ వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వనస్థలిపురంలోని శాంతినగర్ ప్రాంతంలో ఎక్కడ డ్రైనేజ్ ఉందో కూడా తెలియనంతగా కనుంది. కాలనీలను వదిలి బయటకు వెళ్తున్నారు స్థానికులు. మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. నేను వనస్థలిపురం ప్రాంతంలోని శాంతినగర్లో ఉన్నాను. శాంతినగర్లో వీధులు చూస్తే ఒక జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంతకంటే ఎక్కువగా అంటే ఒక వరద ప్రవాహాన్ని, అంటే నదులు ప్రవహించినట్లుగా ఈ ప్రాంతం అంతా నీళ్లు ప్రవహిస్తున్నాయి. మనం ఒక్కసారి చూడొచ్చు ఏ విధమైన పరిస్థితి ఉందో మనం ఒక్కసారి చూడొచ్చు. ఇది ప్రధానమైన శాంతినగర్లోన ఈ కాలనీ మొత్తానికి ప్రధానమైన రోడ్లు మనకి ఎంత ప్రవాహం ప్రవహిస్తుందో మనకి చూడొచ్చు ఒకసారి. అంటే మామూలుగానే మనుషులు కొట్టుకుపోయేంత ప్రవాహం కనిపిస్తుంది. మనం ముందుకి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. అంత ఫోర్స్గా, అంటే ఎగువ ప్రాంతం నుంచి ఒక స్లోప్ ఉండడంతో వస్తుంది. జనమందరూ మనం చూస్తున్నాం ఇళ్ల నుంచి బయటకు వచ్చి మళ్ళీ వర్షం వస్తే ఏం జరుగుతున్న భయాందోళనతో వీధుల్లోనే చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంత ప్రవాహంతో చాలా ఇళ్ళు పూర్తిగా నీట మునిగిపోయాయి. మనం చూడొచ్చు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న ఇళ్లను మనం చూస్తున్నాం. ఇంటి బయటికి ప్రవాహం చూడొచ్చు. మనం ఇంటి ముందు నుంచి వెళ్తున్న ప్రవాహాలు మనకు కనిపిస్తున్నాయి. మనం ఒక్కసారి చూస్తున్నాం వీళ్ళు మూవ్ అవుతున్న ప్రాంతం నుంచి చూస్తున్నాం. ఎంత పొంచి ఉన్న ప్రమాదం కనిపిస్తుందంటే నేను ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్డు, కానీ ఇక్కడ చూస్తే మనకి ఇదంతా డ్రైను. ఈ డ్రైను ఎంత ఇదిగా ఉందంటే ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. ఇది చూడొచ్చు. అంటే ఒక మనిషి పడితే ఇందులోంచి నేను కొంచెం మాత్రమే పెట్టాను, పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుంది. ఇలాంటివే పొంచి ఉన్న ప్రమాదాల్లాగా ఈ ప్రాంతాన్ని ప్రాణాలు తీసేలా ఉన్నాయి. చూస్తున్నాం మనం. మీకు ఎంత డేంజర్ అనిపిస్తుంది ఈ పరిస్థితి? అసలు ఇక్కడ కాలు పెడితే కింద పడతారు. అక్కడ కట్టె పెట్టినాము దాని గురించే. ప్లస్ ఇక్కడ ముసలోళ్ళు అసలు నడవలేకపోతారు. చిన్నపిల్లలు అయితే అవతలనే ఉంటారు. ఎలాగ అంటే మళ్ళీ వర్షం వస్తే ఇంకా చెప్పలేము. ఇక ఈ లాస్ట్ ఇయర్ 3 months ఉంది. 3 months ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో ఎవరు చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు జూలై, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు ఉంది. రాత్రి అంతా వర్షం పడుతూనే ఉంది. 1:30 నుంచి మేము తెల్లారి 5 గంటల వరకు మేలుకతోటే నిద్రనే. ఇప్పుడు కుటుంబ సభ్యులతో మాట ఉంటున్నారు, చిన్నపిల్లలు కనిపిస్తున్నారు మీ ఇంట్లో, మీకు ఎంత భయం వేస్తుంది?
రాత్రి కురిసిన వర్షానికి చాలా భయభ్రాంతికి గురి కావాల్సి వస్తుంది. ఇక్కడున్న పరిస్థితుల్లో మళ్ళీ వచ్చే వర్షం ఉంది. ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కూడా 3 months ఇట్లా ఉంది. ఇక్కడ ఏమాత్రం చిన్న ఆదమరిచి జరిగింది, ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ డ్రైన్ ఉందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితులు పూర్తిగా భయాందోళన కలిగిస్తున్నాయి. మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో ఉండి ఒక పూర్తిగా డిపో సంబంధించిన ఒక గోడగా ప్రహారీ గోడ కనిపిస్తుంది. ఈ గోడ కానీ కూలకుండా ఉంటే ఈ ప్రాంతం అంతా పూర్తిగా మునిగిపోయేదని చెప్తున్నారు. ఏదేమైనా అత్యంత డేంజర్ పరిస్థితుల్లోన శాంతినగర్ కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పుడు రాత్రి కొద్దిసేపటి కురిసిన వర్షానికి ఈ పరిస్థితి ఉంటే మళ్ళీ వర్షం వస్తే ఏంటనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉండాలా లేకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, ఇదే వీళ్ళకి ఉన్న ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. కెమెరా పర్సన్ శేషుతో గణేష్, TV9 శాంతినగర్ కాలనీ నుంచి. సో అది ప్రస్తుతం బయట భయానకంగా ఉంది సిచ్యువేషన్. వరద నీటికి తోడు పరిశ్రమల నుంచి వ్యర్థాలు కూడా తోడవడంతో ఇటు సరూర్ నగర్లో తెల్లని నురగ కాలనీలను ముంచెత్తింది. దీంతో విషవాయువులతో ఈ ప్రాంతవాసులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. పాల పొంగుల్లా కనిపించే నీటి నురగలు, మంచు ముద్దల్లా కనిపించే ఆకారాలు, ఇవన్నీ ఒకసారి మనకి వెనక కనిపిస్తున్న దృశ్యాలు. మనం చూడొచ్చు పూర్తిగా నురగతో ఈ ప్రాంతం అంతా కూడా కప్పేసి ఉంది. ఇళ్ల మధ్య ప్రవహిస్తున్న వరద నీరు ఒకవైపు అయితే తెల్లటి నురగలు ఇలా పార్టికల్స్గా విడిపోయి ఆ వాటర్తో వెళ్తూ ఉన్న పరిస్థితి. అయితే ఇది దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించిన నీరు ఒక దగ్గర స్ట్రక్ అవుతూ ఉన్న క్రమంలో ఈ నురగగా ఫామ్ అవుతుంది. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తోంది. ప్యూర్ వైట్ కలర్లో ఈ నురగంతా ఉంది. అందరూ వచ్చి ఇక్కడ సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నారు కూడా. అయితే ఈ నురగ ఎంతవరకు శ్రేయస్కరం అంటే 100% ఈ విష వాయువుల నుంచి, విష నీటి నుంచి వస్తూ ఉన్నదే ఈ నురగ అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే శుద్ధి చేయని వాటరు, అలాగే కెమికల్ కలిసిన వాటరు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న అనేక వేస్టేజెస్ అంతా కూడా ఇక్కడికి వచ్చి నురగలాగా ఫామ్ అవుతుంది. ఇది విషవాయువులతో సమానం కాబట్టి దీనికి దూరంగా ఉండాలని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే తీవ్రంగా గాలి వచ్చినప్పుడు ఈ నురగ పార్టికల్స్గా విడిపోయి గాలిలో కలుస్తూ ఉంది. ఒకవేళ వాటర్లో ఫ్లో అయితే అలా ముందుకు ప్రవహిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. పూర్తిగా ఇక్కడ క్యాపింగ్ ఏర్పాటు చేశారు ఈ వరద ప్రవాహాన్ని కట్టడి చేయడానికి. ఇక్కడ చూస్తే పూర్తిగా నల్లటి వాటర్, అది కూడా భయంకరమైన కంపు వాసన వస్తుంది. ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి వాటర్లో నడక చేసిన, ఇలాంటి వాటర్లో అట్లీస్ట్ ముందు బయటకు వచ్చినా కూడా దానివల్ల మాకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, స్కిన్ డిసీజెస్ అవ్వచ్చు, వచ్చే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. మనం చూడవచ్చు ఒక్కసారిగా ఈ గాలిలో పూర్తిగా తేలియారుతున్నాయి. అంటే దూదిలాగా మనకు కనిపిస్తోంది స్పష్టంగా చెప్పాలి అంటే. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం అది సబ్బు నురగలాగే ఉంది. తెల్లటి సబ్బు నురగ అని ఒకంత మనకి ఆశ్చర్యం కూడా కలగొచ్చు. విజువల్స్లో మాత్రం ఇది వైట్ కలర్ ఉండటంతో ఒకంత ఆశ్చర్యానికి స్థానికులంతా కూడా చూస్తూ ఉన్నారు. కానీ మనం చూస్తే ఇది విష వాయువులతో సమానం. పూర్తిగా కెమికల్ కలగలిసిన గ్రౌండ్ లెవెల్ వాటర్లో పూర్తిగా శుద్ధి చేయని వాటరే ఇలా కొన్ని కిలోమీటర్ల మేర ప్రయాణించి ఈ విధంగా నురగగా ఫామ్ అయ్యి వస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. హైదరాబాద్లో ఇప్పుడు అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. అనేక ప్రాంతాల కాలనీలు నీటితో మునిగాయి. అయితే ఎక్కడైతే ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉన్నాయో, ఎక్కడైతే సుదూర ప్రాంతాల నుంచి కిలోమీటర్ల మేర వాటర్ అంతా కూడా ఫ్లో అయి వస్తూ ఉంటుందో ఆ ఏరియాలో పర్టికులర్గా ఇలాంటి నురగ మనకి బాగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ వాటర్ మొత్తం పూర్తిగా నార్మల్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడే ఈ నురగ కంట్రోల్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఈ నురగని అధికారులు మాత్రం ఖచ్చితంగా సేఫ్ కాదు, దీని పట్ల మనం కొంత అలర్ట్గా కూడా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విత్ కెమెరా పర్సన్ సాయితో శ్రావణి ఫర్ TV9 హైదరాబాద్. భారీ వర్షం తర్వాత హైదరాబాద్ రోడ్లను వరద నీరు ముంచెత్తింది. రోడ్ల మీద ట్రాఫిక్ కి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హబ్సీగూడ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి ఎలెందర్ అందిస్తారు. హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షానికి ఎక్కడికెక్కడ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఉదయం 10 తర్వాత ఏదైతే ఆఫీసులకు వెళ్ళేటువంటి వారంతా కూడా రోడ్ల మీదకి రావడంతో కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్లు అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. దీంతో పూర్తి స్థాయిలో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం హబ్సీగూడ ప్రాంతంలో ఒక చెట్టు విరిగి పడిపోయింది. ఈ నేపథ్యంలో నాచారం రోడ్ అంతా కూడా బ్లాక్ అవడంతో నాచారం, హబ్సీగూడ, ఉప్పల్,
అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి ఇటు ఉప్పల్ వైపు కావచ్చు, ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళేటువంటి రహదారి మొత్తం కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ అయింది. ప్రస్తుతం మనం అప్సిగూడ చౌరస్తాలో ఉప్పల్ నుంచి ఇటు అప్సిగూడ వైపు వస్తున్నటువంటి రూట్ను మనం చూస్తున్నాం. ఈ రూట్ అంతా కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్తో ఇరుక్కపోయిన పరిస్థితి. వాహనదారులు దాదాపుగా గంట నుంచి కూడా ఈ ట్రాఫిక్లో ఇరుక్కున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే పూర్తి స్థాయిలో ఉంది. ప్రస్తుతం చూస్తున్నాం కదా, వెహికల్స్ అన్నీ కూడా ఆగి వెళ్తున్న పరిస్థితి. గంటల తరబడి ట్రాఫిక్లో ఉన్న సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాము. ముఖ్యంగా అప్సిగూడ ప్రాంతంలో ఈ చౌరస్తాలో నాచారం దగ్గర ఉన్నటువంటి ఒక చెట్టు వర్షానికి హైదరాబాద్లోని చాలా కాలనీలు నీటిలో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల వాసులు ఇళ్లు వదిలి కొంతమంది బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ బయట సిచ్యువేషన్ చాలా భయంకరంగా కనిపిస్తోంది. చెరువుల నుంచి వస్తున్న నీటిలో చేపలు కొట్టుకు రావడంతో కొందరు చేపల్ని వేటాడుతున్నారు. దీనిపై రాఘవేంద్ర నగర్ కాలనీ నుంచి మా ప్రతినిధి గణేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్లో వర్షం వచ్చిందంటే కొన్ని కాలనీల్లోన వాహనాలు ప్రయాణించాల్సిన అవసరం లేదు, పడవలు వేసుకొని తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా నీట మునిగిపోయిన ప్రాంతాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక్కసారిగా కొద్దిపాటి వర్షానికే దాదాపు హైదరాబాద్ కెపాసిటీ 6.67 సెంటీమీటర్ల వర్షపాతం వస్తే హైదరాబాద్లో చాలా ప్రాంతాలు మునిగిపోతాయనేది ఒకటి ఉంది. అలాంటిది ఈరోజు మనం ఉన్న హైత్ నగర్ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కురిసింది. మనం ఉన్న హైత్ నగర్లోనే అత్యధికంగా 19.5 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అతి భారీ వర్షపాతం కురిసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం హైత్ నగర్లో ఉండే చాలా కాలనీలు ఇప్పుడు మనం చూస్తున్నాం నీట మునిగి కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు శాంతినగర్, మరోవైపు హైత్ నగర్కి సంబంధించిన 2 ఈ ప్రాంతం ఒకటి, తర్వాత సాయినగర్, రాఘవేంద్ర కాలనీ, ఇవన్నీ మనం కాలనీల నుంచి ప్రయాణం చేస్తున్నాం. మనం చూస్తున్నాం ఎంతవరకు నీళ్లు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూస్తున్నాం. అంటే ఈరోజు తెల్లవారుజాము నుంచి వర్షం విడిచింది చాలా వరకు. అంటే వర్షం తగ్గిన తర్వాత కూడా ఈ స్థాయిలో నీరు ప్రవహిస్తుందంటే ఏ స్థాయిలో మనకి ఈ వరద అనేది ఇక్కడ కనిపిస్తుందో చూడొచ్చు. చాలామంది మనం ఇక్కడ పిల్లల్ని చూస్తున్నాం, వీళ్ళందరూని చేపల కోసం వేట అనేది కనిపిస్తుంది. అంటే ఈ ప్రవాహంలోన ఎగువ ప్రాంతంలో ఉండే చెరువులన్నీ పొంగి పొరులుతున్నాయి. మీరు ఈ ప్రాంతంలోనే ఉంటారా? మీరు ఎలా ఇంత ఇబ్బంది ఉంది? ఎప్పుడు ఇంతేనా వర్షం పడినప్పుడు? అంతే కదా, రెగ్యులర్గా ఇంతే ఉంటుంది. మరి ఇంకా భారీ వర్షాలు పడితే మీ పరిస్థితి ఏంటి? ఇంకా అంతే ఉంటుంది. భారీ వర్షాలు వస్తే ఇంటికి పోవాలి, ఊరికి పోవాలి. అంటే ఇళ్లకు తాళాలు వేసి మీరు ఇళ్ళకు పోవాలి. ఇంట్లో సంబంధం లాస్ కావాలి. ఈ వరదకు అలవాటు పడిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం చాలా ఈజీగా ఈ వర్షం పడినప్పుడల్లా మాకు ఇదే పరిస్థితి. ఇంట్లో సామాన్లు మునిగిపోతాయి. ఇంకా చూస్తే ఈ రహదారులన్నీ ఇలాగా ఒక నదుల్లా ప్రవాహం చేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి అలవాటుగా ఉంది వాళ్ళకి. ఇంకా ఎక్కువ వర్షపాతం పడితే మేము ఊళ్ళకి వెళ్ళిపోతాం అని కూడా చెప్తున్నారు. ఇంకొంచెం మనం ఇంకా ఉండే ప్రాంతానికి కొంచెం ఇంకా ముందుకెళ్ళి మనం చూద్దాం. చూస్తున్నా మనం పూర్తిగా ఈ ఇళ్ళన్నీ ఒక ఇళ్ళ నుంచి బయటకు వచ్చి, అంటే ఇంకా భారీ వర్షాలు పడినట్టయితే పూర్తిగా వీళ్ళంతా ఇళ్లకు తాళాలు వేసి ఊళ్ళకి వెళ్ళిపోతామని చెప్తున్నారు. అంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఎగువ ప్రాంతాల్లో ఉండే చెరువులను పొంగుతున్నాయి. వర్షానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి నీరంతా ఇక్కడ చేరిపోతుంది. ఇలాగా అనేక కాలనీలు, ప్రధానంగా హైదరాబాద్లో ఉండే అనేక కాలనీలకు ఇదే పరిస్థితి ఉంది. హైత్ నగర్లో నిన్న పడిన వర్షం అంటే 19.5 సెంటీమీటర్ల భారీ వర్షానికి ఇప్పుడు ఇలాంటి దుస్థితి ఉంది. వీళ్ళకి ఎప్పటికీ ఈ ముంపు నుంచి విముక్తి పొందుతారు? మళ్ళీ వర్షం వస్తే అదే గుండెల్లో వీళ్ళకి రైళ్లు కాదు, పెద్ద పెద్ద వరద ప్రవాహాలు ప్రవహిస్తున్నాయి. కెమెరా పర్సన్ శేషుతో గణేష్, TV9 హైదరాబాద్.